Watch full episodes on Jio Hotstar. శివ, నీ చేతిలో ఆ చిన్న మనిషి ఎవరు? లడ్డు సింగారు. ఏంటి? ఇంకా వేగంగా పరిగెత్తండి, లేకపోతే మనం కూడా అలాగే మారిపోతాం. త్వరగా మీరు నా వెనకాలే రండి. ఓకే శివ. శివ, శివ, హెల్ప్ శివ, శివ. గట్టిగా పట్టుకోండి. వెనక్కి వెళ్ళండి. నేను మీకు ఎలాంటి నష్టం కలిగించను. మర్యాదగా వెళ్ళండి. పరిగెత్తి అలసిపోయావు. ఇప్పుడు రెస్ట్ తీసుకునే సమయం ఇది, కాబట్టి నిరంతరంగా రెస్ట్ తీసుకో. ఇప్పుడు నేను కూడా చిన్నగా మారిపోయానా? చూడండి, మీతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు, కానీ మీరు మా వాళ్ళని చూశారు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎత్తుకురావడం జరిగింది. ఆ విషయాన్ని తెలుసుకోండి. మా గురించి విషయాల్ని తెలుసుకున్న ఒక వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మిమ్మల్ని మేము తిరిగి వదిలేస్తే మీరు అందరికీ వెళ్ళి చెప్పేస్తారు. మేము మనుషులు ఎదురుగుండా రాలేము. కింగ్, వీళ్ళని బంధించడం కుదరదు. ఒకవేళ వీళ్ళు తప్పించుకుంటే, కాబట్టి వీళ్ళని అంతం చేద్దాం. వాళ్ళందరూ మన శత్రువులు. ఏమంటారు మిత్రులారా? ఈ రోజు మేమందరం కలిసి నిన్ను అంతం చేస్తాం చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. తడుచుకుంటే మీ అందరినీ నేను కొట్టగలను, కానీ నేను మీ మిత్రుడిని, శత్రువుని కాను. ఒకవేళ ఎవరైనా మీకు ఇబ్బంది కలిగిస్తున్నారు అంటే నాకు చెప్పండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చాలా మంచి వ్యక్తివి, అలాగే ధైర్యవంతుడివి కూడా. శివ, గుమ్నామ్ సింగ్ అన్న వ్యక్తికి మా గురించి తెలిసిపోయింది. మేమందరం తులసి మొక్కలోనే బతుకుతున్నాం. ఈ కొండ మీద చాలా ఎక్కువ తులసి మొక్కలు ఉన్నాయి, అందువల్ల దీన్ని తులసి మౌంటైన్ అని కూడా చెప్తారు. కానీ గుమ్నామ్ సింగ్ ఇక్కడ ఉన్న మొక్కల్ని మొత్తం తీసుకెళ్లిపోయాడు, ఎందుకంటే మమ్మల్ని బెదిరించడానికి. ఎక్కడికి తీసుకువెళ్లారు? నాకు చూపించండి. దానికి ముందు నువ్వు మా సైజుని సరి చేయవయ్యా. చూసావా, నేను ఏదో టైనీ సైజులో ఉన్నాను. నాకు ఈ సైజులో చాలా భయంగా ఉంది. నన్ను నార్మల్ గా మార్చేసేయి. అలాగే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళని మామూలు మంచి కింద చేసేయండి. మనం నార్మల్ గా మారిపోయాం. మనం నార్మల్ గా వచ్చేసాం. గుమ్నామ్ సింగ్ పేరు ఇక చాలా గొప్ప స్థాయిలో ఎదగబోతుంది. ఇక కొద్ది రోజుల్లోనే తులసి మనుషులందరూ నా దగ్గరికి ఎగురుకుంటూ రాబోతున్నారు. ఆ తర్వాత నేను తయారు చేసిన కాలనీలో అందరూ వచ్చి ఉండడానికి తప్పిస్తారు. ఆలోపు నేను తయారు చేసిన కాలనీని వెళ్ళి చూసొస్తాను. మీరందరూ ఎలా ఉన్నారు? నేను మిమ్మల్ని ఇలాంటి ప్రశ్న వేశానేంటి? నేను మీకు గొప్ప కాలనీని కట్టించాను కదా, ఇక మీరందరూ చాలా చక్కగానే ఉండి ఉంటారు. అంతే, ఇంకొద్ది రోజులు మాత్రమే.
ఆ తర్వాత మీ వాళ్ళందరూ కూడా మీతోనే ఇక్కడికి వచ్చి ఉంటారు. ఆ తర్వాత ఈ మొత్తం ప్రపంచము నా కాలు కింద వచ్చి నలిగిపోయి ఉండాల్సిందే. అంతవరకు మనం దాక్కొని ఇటువంటి జీవితం గడపాల్సిందే. ఆ తర్వాత గుమ్నామ్కి ఒక పేరు ఉంటుంది. ఆ తర్వాత మీ అందరికీ కూడా. ఇక్కడ 4 చోట్లు తులసి మొక్కలే ఉన్నట్టున్నాయి. తులసి మొక్కల మీద ఒక ఫ్రేమ్ ఉంది కదా, వాటిపై ఒక హిటన్ నెట్ ఉంది. ఎవరైనా తెలియకుండా ఆ ఫ్రేమ్ మీద వెళ్ళి కూర్చుంటే వెంటనే వాళ్ళు కిందకొచ్చేస్తారు. అలా కిందకు వచ్చిన వెంటనే వాళ్ళు మనుషులు వచ్చి ఎత్తుకుపోతారు. కానీ వాళ్ళని పట్టుకుని ఎక్కడ దాచిపెడతారు? తెలియదు, బంగ్లాలోకి తీసుకువెళ్తారు. మేము అది మాత్రమే గమనించాం. ఈ విషయం కొంచెం సీరియసే. మీరు ముందు మీ మనుషులతో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము ఏదో ఒక ప్లాన్ వేసి ఇరుక్కున్న వాళ్ళందరినీ కాపాడడానికి ఏదో ఒకటి చేస్తాంలే. శివ, మేమందరం మీ మీద చాలా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాం. బెస్ట్ ఆఫ్ లక్. సారీ మిత్రులారా, నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. నో హార్ట్ ఫీలింగ్స్ బ్రో. నో హార్ట్ ఫీలింగ్స్. కానీ నాకు ఒక విషయం అసలు అర్థం కావడం లేదు. మీరు మమ్మల్ని ఎలా చిన్నగా మార్చారో ఆయన్ని కూడా అదే విధంగా చిన్నగా మార్చొచ్చు కదా, కానీ మీరు ఎందుకు అలా చెయ్యలేదు? మేము అలా చేయలేము, ఎందుకంటే గుమ్నామ్ సింగ్ తనకి తన మనుషులకి మందు రెడీ చేసి పెట్టుకున్నాడు. అందువల్ల మేము ఆయన్ని చిన్నదిగా మార్చలేము. అందువల్ల ఈ ప్రాబ్లం. పర్లేదులే, ఈ రోజు రాత్రికి మేము ఈ మనుషుల్ని కనిపెట్టి తీసుకొస్తాం. ఇదేంటి ఇంత సాఫ్ట్ గా ఉంది? చాలా సాఫ్ట్ గా ఉంది. ఒకవేళ ఏలియన్స్ అయి ఉంటుందా? శివ, ఇటు చూడు, ఇక్కడికి ఏలియన్స్ వచ్చేసింది. ఓహో యూడి, ఏది చూసినా అవి నీ కంటికి ఏలియన్స్ లాగే కనపడతాయా? ఆది, యూడి, అలా చూడండి, వెనకాల ఏముందబ్బా? డాగ్స్! హాయ్ బాబాయ్, డాగ్స్! ఇంత రాత్రి వేళప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంటికి వెళ్ళిపోండి చిన్న పిల్లలు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. డోంట్ వరీ. ఇటువంటి కుక్కల్ని ఎలా పట్టుకోవాలని నాకు కమాండో ట్రైనింగ్ లోనే నేర్పించారు. అందరూ సైడ్ కి తప్పుకోండి. అంతేకాకుండా వీటిని ఎలా పట్టుకుంటానో చూడండి. తీసుకోండి. రండి రండి, ఇదిగో మీకోసమే ఇవి, తినండి. చూసారుగా, సిచ్యువేషన్ అండర్ కంట్రోలు. అంతే అంతే, నా దగ్గర బిస్కెట్లు లేవు. మేము లోపలికి వెళ్ళాలి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఇప్పుడేగా మీకు చెప్పాను బిస్కెట్లు లేవని. నో మోర్, నా దగ్గర లేవు. పరిగెత్తండి. వదిలేయండి అంటున్నానుగా. నన్ను వెంబడిస్తున్నా, వెనకాల రాకండి.
హా? లడ్డు సింగ్ సార్ మీరెందుకు డాగీ భాషలో మాట్లాడుతున్నారు? ఏం చెప్పను, నాలుగు కుక్కలు నన్ను ఎలా ఖర్చు తెలుసా? అంతలోనే మర్చిపోయాను నేను మనిషి లేక కుక్కనానని. లడ్డు సింగ్ గారు, డాగీస్ అన్ని వెళ్ళిపోయాయి. ఇక మీరు రిలాక్స్డ్ గా ఉండొచ్చు. ఓకే? థ్యాంక్ యూ శివ. అసలు నేనుగా లేను. ఈ బిస్కెట్ ఐడియాని ఇప్పుడే డ్రాప్ చేసేస్తున్నాను. అంతేకాకుండా మనం ఇప్పటి నుంచి వేరే ఏదో ఒక ఐడియాని. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.